ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో మరోసారి రాజ్యసభ రేస్ మొదలైందా? మరో 6 నెలల్లో ఖాళీ కాబోతున్న పోస్టుల కోసం ఇప్పటి నుంచి పోటీ నడుస్తోందా? ఈసారి రాజ్యసభ రేసులోకి బీజేపీ, జనసేన పార్టీలు కూడా రావడంతో పదవుల పంపిణీ కత్తి మీద సాములా మారిందా? ఈసారి జనసేన నుంచి 2 నేతలు రాజ్యసభ రేసులో ఉండడంతో పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారిందా? ఇంతకీ జనసేన నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు మొదలైంది. ఈ ఏడాది జూన్లో కూటమికి మరో 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పదవీకాలం సైతం పూర్తి కాబోతుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్వీప్గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లటం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీకాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారింది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండడంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబియింగ్ మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే ఈసారి జనసేన కూడా పెద్దల సభలో అడుగు పెట్టనుండడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేన కూడా తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టబోతుంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి 2 ఎంపీలు గెలిచి లోక్సభకు వెళ్లారు. ఇప్పుడు తొలిసారిగా జనసేనకు రాజ్యసభకు అవకాశం దక్కింది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో 2 టీడీపీకి దక్కనున్నాయి. టీడీపీ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న సానా సతీష్కు రెన్యువల్తో పాటుగా మరొక సీటు ప్రముఖ ఫార్మా సంస్థ అధినేతకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇక బీజేపీ, జనసేనకు చెరో రాజ్యసభ సీట్ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే బీజేపీ నుంచి తమిళనాడు నేత అన్నామలై లేదా తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఇక జనసేన నుంచి 2 పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఒకరు పారిశ్రామికవేత్త కాగా మరొకరు ప్రముఖ సినీ నిర్మాత ఉన్నారు. వీరిలో పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతుంది. అయితే జనసేన నుంచి రాజ్యసభకు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో లింగమనేని పేరుపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లింగమనేని రమేష్కు రాజ్యసభ పదవి ఇవ్వటాన్ని కాపు నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమను వదిలేసి ఆయనకు ఎలా రాజ్యసభ పదవి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దాంతో ఆయన పేరును పక్కన పెట్టిన పవన్ మరో పారిశ్రామికవేత్త పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. వీరితో పాటుగా టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా రాజ్యసభ రేసులోకి వచ్చారు. అల్లు అరవింద్కు రాజ్యసభ పోస్ట్ ఇప్పించాలని పవన్ కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ సినీ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తల్లో ఒకరిని ఎంపిక చేస్తారా, లేక పార్టీ కోసం పనిచేసిన సాధారణ వ్యక్తికి రాజ్యసభకు పంపి తన ప్రత్యేకత చాటుతారా అనేది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. మొత్తం మీద పవన్ చాయిస్ ఎవరవుతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.